చెన్నపల్లి గ్రామం మోడల్ పోలింగ్ స్టేషన్ 151 బూత్. ప్రభుత్వం ఇంతకుముందు ఎట్లా జరిగిందో ఇప్పుడు ఇంతకుముందు పనుల ఏదైనా అభివృద్ధి కానీ ఏదైనా కానీ ఇంతకుముందు చేసింది కాబట్టి మొన్న జరిగిన ఎలక్షన్లలో కూడా ఇప్పుడు కూడా చేస్తుంది, అన్నీ అనుకున్నవి అన్నీ చేస్తుంది, అన్ని గ్యారంటీలు కన్ఫర్మ్ 6 గ్యారంటీలు ఇచ్చింది, చేస్తుంది 100% అవుతుంది. అది ఇందల్వాయి మండల్ మన మోడల్ పోలింగ్ స్టేషన్ పోలింగ్ జరుగుతున్నది ఈరోజు చెన్నపల్లిలో. మా రెడ్డి నాయకత్వంలో మనం అందరం కలిసికట్టుగా అందరం సమస్యలు చేస్తున్నాము అన్నీ. ఇప్పుడు మనకు ఏదున్నా అందుబాటులో ఎమ్మెల్యే సాబ్ ఉంటాడు, ఏదున్నా మనం చేసుకోవాలా, మంచిగా ఓట్లు తెప్పించుకోవాలా, మనం మెజారిటీ తెప్పించుకోవాలా, జీవన్ రెడ్డిని గెలిపించుకోవాలా, ప్రతి ఒక్కరు ఓటకు వినియోగించుకోవాలి. రూరల్ కాన్స్టిట్యూషన్లోని ఇందల్వాయి మండల్ ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో పోలింగ్ స్టేషన్లో వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఇందల్వాయి మండలంలోని చంద్రాన్పల్లి, ఎల్లారెడ్డిపల్లి మోడల్ పోలింగ్ స్టేషన్లుగా ఎన్నుకోబడ్డాయి. గత ప్రభుత్వాల నుంచి ప్రాసెస్ ఉంటాయి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ 2 పోలింగ్ స్టేషన్లు ఉత్తమ పోలింగ్గా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా మా ఎల్లారెడ్డిపల్లిలో ఉమెన్ పోలింగ్ స్టేషన్ ఎన్నుకోవడాన్ని మా గవర్నమెంట్ తరఫున స్వాగతిస్తున్నాను. అట్లాగే ఈ మా పథకాల ద్వారా 6 గ్యారెంటీల ద్వారా మహిళలు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి రాహుల్ గాంధీ గారి సారథ్యంలో చేయి గుర్తు కొట్టేసి భారీ మెజార్టీ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అట్లాగే మా పథకాలకు ఆకర్షితులైన వివిధ పార్టీల నుంచి కూడా భారీ మద్దతు లభిస్తుంది. దాంతోపాటు మా భూపతి రెడ్డి గారు మొన్న 4 రోజుల కింద ఎల్లారెడ్డిపల్లికి వచ్చినప్పుడు హామీలు ఇచ్చిండు. హామీల ద్వారా కూడా వివిధ సంఘాల వారు పూర్తి మద్దతు తెలుపుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెప్పడం జరిగింది. అట్లాగే మహిళలకు ఫ్రీ బస్సు ఫస్ట్ స్టార్టింగ్ చేసినాం. వాళ్ళు ఫ్రీ బస్సు ఇస్తున్న సందర్భంలో భారీ మొత్తంలో మాగే మద్దతు కాంగ్రెస్ పార్టీకి తెలుపుతామని చెప్పి తెలవడం జరిగింది. అట్లాగే రూరల్ కాన్స్టిట్యూషన్లో 7 మండలాల ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపిస్తాం జీవన్ రెడ్డిని అని చెప్తున్నారు. అట్లాగే మా భూపతి రెడ్డి గారు వచ్చిన 4 నెలల్లో మా ఎల్లారెడ్డిపల్లెకు ఇంచుమించంటే 4 లక్షల రూపాయలు ఎన్ఆర్ఈ చేసేది ఒకటి, మా స్కూల్కు 3 లక్షల రూపాయలు, ఒకటి చింతవాగుది 1,30,00,000 2 కిలోమీటర్లు ఇవ్వడం జరిగింది. దాంతో ప్రజలలో చైతన్యం వచ్చి భారీ మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇస్తామని చెప్పడం జరిగింది. జై కాంగ్రెస్.